చూడండి ఇడ్లీ ఎంత మెత్తగా వచ్చిందో, పూలాగా వచ్చిందండి. ఇడ్లీ చాలా దూదిలాగా ఉంది, గోల్డెన్ కలర్ లో వచ్చింది. ఉద్దివడ పొద్దున్న టిఫిన్ ఇడ్లీ సాంబార్ చట్నీ అంటే పిల్లలకి కొంచెం బోర్ కొడుతుంది కదండి. అలాంటప్పుడు ఇలా ఉద్దివడ గానీ మసాలా వడ గానీ ఒక 2 పెట్టినామంటే ఇష్టంగా తింటారు పిల్లవాళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మంది టిఫిన్ ప్లాన్ అండి. టిఫిన్ ప్లాన్ వచ్చి ఇడ్లీ సాంబారు ఉద్దివడ చేస్తున్నాను. కర్ణాటక స్టైల్ సాంబార్ ఇది. చేసేద్దాం, చూసేద్దాం రండి. డైలాగ్ ఎలా చెప్పావు తెలుసా? థ్యాంక్ యూ సార్. మా ఊర్లో కూడా అందరు ఇలాగే అంటారు, బట్ నాకేదో అలా న్యాచురల్గా వచ్చేసింది సార్. నాకు డైరెక్షన్ అంటేనే ఇంట్రెస్ట్ సార్. ప్లీజ్ ఫస్ట్ మనం కుక్కర్ తీసుకుందాము. కుక్కర్లోకి 1 కప్పు పెసరపప్పు వేస్తున్నాను. ఈరోజు సాంబారు కొంచెం ఎక్కువ పెడుతున్నాను కాబట్టి నేను ఎక్కువగానే చేస్తా ఉన్నాను. 1 కప్పు పెసరపప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు 1/2 కప్పు కందిపప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని కుక్కర్ పెట్టేద్దాము. ఇప్పుడు దీనికి సరిపోయేంత నీళ్ళు పెట్టేసి స్టవ్ మీద పెట్టేద్దాం. 1.5 కప్పు పప్పు అయింది కదా, దానికి 5 కప్పులు నీళ్ళు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అందులో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేద్దాము. 4 విజిల్లు వస్తున్నాక ఆపేద్దాం. ఇప్పుడు సాంబార్కి ఎర్రగడ్డలు కట్ చేసుకుందామండి. 2 టమాటాలు తీసుకున్నాను, ఫారం టమాటాలు నీళ్ళలో వేసేద్దాం. ఇందులో మీరు తరకారీ వేసి కూడా సాంబార్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇక్కడ నేను కొంచెం తరకారీ ఇంట్లో ఉంది, బీన్స్ అది వేస్తున్నాను చూడండి. అందులో ఇంకా మీరు బీన్స్, క్యారెట్, వంకాయ వేసుకోవచ్చు, మునక్కాయలు వేసుకోవచ్చు, నేత మునక్కాయలు సన్నగా కట్ చేసి అవి వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇక్కడ ఇంట్లో 4 బీన్స్లు ఉంది కాబట్టి దాన్ని వేసేస్తున్నాను. ఈజీగా అయిపోతుంది ఈ సాంబారు. కాకపోతే సాంబార్ పొడి వేస్తున్నాను ఇక్కడ నేను. ఇది చూడండి, ఈ తరకారీ ఉంది, దీన్ని కూడా వేసేద్దాం. టమాటాలు ఇక్కడ నేను సన్నగా కట్ చేసుకుంటున్నాను. టమాటాలు ఎక్కువగా కనిపించకూడదు ఈ సాంబార్లో కాబట్టి సన్నగా కట్ చేస్తున్నాను. బీన్స్ కూడా నేను సన్నగా కట్ చేస్తున్నాను, పిల్లలు కనిపించకూడదు కదండి అది, కాబట్టి నేను ఇక్కడ సన్నగా కట్ చేస్తున్నాను బీన్స్. చిన్న క్యారెట్ ముక్క వేస్తున్నాను ఇక్కడ. ఇది అంతే, సన్నగా కట్ చేసుకునేయాలి. ఈ సాంబార్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. కర్ణాటక ఫేమస్ సాంబార్ ఇది. మీరు కావాలంటే ఇదే సాంబార్కి రైస్ పెట్టుకున్నాను అయిపోతుంది. నేను చేసే ఇడ్లీ మధ్యాహ్నం కూడా చాలా బాగుంటుంది, మెత్తగా వస్తుంది ఇడ్లీ దూది లెక్కలో. కాకపోతే నేను వేసే మెజర్మెంట్ చూపించలేకపోయినాను, నెక్స్ట్ టైం ఖచ్చితంగా చూపిస్తాను. నిన్న యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో మీ పిల్లల లంచ్ బాక్స్ ఏం చేస్తున్నారని అడిగితే వాళ్ళు అక్క మీరే చెప్పచ్చు కదా ఏం చేయాలనేది. నా ఛానల్ ఫాలో అవ్వండి. నా ఛానల్లో పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి లంచ్ బాక్స్ రెసిపీలు చాలా ఉన్నాయి. అలాగే పిల్లలు ఒకటి తింటారు, ఒకటి తినరు కదండి. ఎగ్ కొంతమంది పిల్లలు అస్సలు తినరు. అలాంటి వాళ్ళకి ఎలా తినిపెట్టాలి, ఎలా చెప్పాలి అనేది నేను చెప్తానండి. ఖచ్చితంగా నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి ప్లీజ్ అండి. సాంబార్కి కొద్దిగా చింతపండు వేయాలండి, ఎక్కువ వేయకూడదు. కాబట్టి నేను చూపిస్తాను, ఆల్తి చెప్పాలి కదా. చిన్న నెల్లికాయ సైజ్ చూపిస్తున్నాను. ఈ చింతపండు అయితే సరిపోతుంది. ఎలా అంటే ఇడ్లీకి కదా, ఎక్కువ పులుపు ఉంటే బాగుండదు. అదే రైస్లోకి బాగుంటుంది అంతే పులుపు. కాకపోతే ఈ సాంబార్ పొడికి మాత్రం పులుపు ఎక్కువ వేయకూడదండి, కాబట్టి తక్కువ తీసుకుంటాను. దీన్ని కడిగి నానబెట్టేద్దాము. చింతపండుని బాగా కడిగేసి నానబెట్టుకుందాము. ఇప్పుడు ఈ నీళ్ళు ఉంచేసి ఇందులో వేడి నీళ్ళు పోస్తున్నాను. బాగా మెత్తబడుతుంది కాబట్టి వేడి నీళ్ళు పోసి దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు కుక్కర్ విజిల్ పోయే టైం పడుతుంది. ఆ లోపల మనము పప్పు రుబ్బుకునేద్దాం వడకి. ఫ్రెష్ అప్ కాక ముందర పప్పు నానబెట్టుకునేసినాను. ఇప్పుడు 3/4 గంట నానింది ఉద్దిపప్పు. ఇప్పుడు దీన్ని రుబ్బుకునేస్తాము. చాలామందికి ఉద్దివడ వేసేది రాదు అంటారండి. ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. దానికి ఏం తెలుసా, ఈ కప్పుతో 1 కప్పు ఉద్దిపప్పు తీసుకున్నామంటే కొద్దిగా బియ్యం తీసుకోవాలి. మన మామూలు బియ్యమే, రైస్ అన్నం పెడతాం కదా, ఆ బియ్యమే కొద్దిగా ఒక 2 స్పూన్లు అంతా తీసి ఈ పప్పులో వేసి నానబెట్టాలి. ఇక్కడ నానబెట్టిండాను, మీకు బియ్యం కూడా చూపిస్తాను. కింద ఉంది, ఉండండి, ఇది వేసేసి కింద ఉంది పప్పు బియ్యం చూపిస్తాను. ఇలా బియ్యం వేసుకునే దానివల్ల ఉద్దిపప్పు వడ చాలా గరిగరిగా వస్తుంది, హోటల్ స్టైల్లో ఉంటుంది ఉద్దిపప్పు వడ. చాలామంది నేను మా ఫ్రెండ్స్ కూడా చేసినారు ఉద్దివడ తిన్నాను. కాకపోతే అదేంది రబ్బర్ లాగా ఉంటుంది, ఇది అట్లా ఉండదండి. హోటల్ స్టైల్లో ఎట్లుంటుందో అట్లే ఉంటుంది ఈ ఉద్దివడ.
కాబట్టి ఈ మెజర్మెంట్ ఫాలో అవ్వండి. అట్లుంటది మనతోని. ఒకవేళ మీరు ఉద్దిపప్పు నానపెట్టుకునేటప్పుడు బియ్యం వేయలేదు అనుకోండి, మర్చిపోయినాము అంటే ఇంట్లో బియ్యం పిండి ఎప్పుడు ఇంట్లో ఉంటుంది కదండి, ఎండి పిండి, అది వేసి అది ఒక 3 స్పూన్లు వేసి కలిపేసినామంటే సరిపోతుంది. కాకపోతే బియ్యం పిండి వేయకుండా బియ్యం వేయకుండా చేసినారంటే అవి లబ్బర్లాగే వస్తుంది ఉద్దివడ. కాబట్టి ఈ బియ్యం వేసినారంటే ఉద్దివడ తుంచుతానే తునుగుతుంది, పైన ఒకతర క్రిస్పీగా బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ పెట్టేద్దాము. కుక్కర్ విజిల్ పోయింది, పప్పు కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ కాయగూరలు టమోటా, బీన్స్, క్యారెట్ కట్ చేసుకున్నాం కదా, ఇవి కూడా వేసేద్దాము. ఇవి వేసేసి ఒక విజిల్ పెడితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు, ఇప్పుడు కాయగూరలన్నీ వేసినాము. నీళ్ళు అయితే లేదండి, నీళ్ళు ఆడికాడికే సరిపోయింది కాబట్టి ఇంకొద్దిగా నీళ్ళు వేస్తున్నాను నేను. దీన్ని ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఇంకొక విజిల్ పెడదాం. ఇప్పుడు ఇందులో నీళ్ళు పోసుకున్నాను కదా, కాయగూరలు మునిగేంత పోస్తే చాలు, ఎక్కువ పోసినామంటే అది కుక్కర్ అప్పుడే నాకు వచ్చింది కదా అట్లా అవుతుంది. కాబట్టి నేను తగినంత పోసుకున్నాను, మళ్ళీ నీళ్ళు చూసి పోసుకోవచ్చును, ఏం కాదు. ఇప్పుడు మిక్సీ పెట్టేద్దాం. ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకొని రుబ్బుకుందాము. ఇందులో ఉప్పు వేయలేదు కదా, ఉప్పు వేసేసి రుబ్బేస్తాం. తగినంత వేసుకోవాలి. వడలో ఎక్కువైనా బాగుండదు, సాంబార్లో ఎక్కువైనా బాగుండదు. ఇది రైస్కి కాదు కదా, ఇడ్లీకి. కాబట్టి టిఫిన్లో మాత్రం ఉప్పు కరెక్ట్గా ఉండాలి. ఎక్కువైనా బాగుండదు, తక్కువైనా బాగుండదు. తక్కువైనా మళ్ళీ వేసుకోవచ్చు, ఎక్కువైతే వేసుకోలేము కదా. ఇప్పుడు దీన్ని మిక్సీ పెట్టాలి. ఆ మిరియాలు వేయడం వల్ల దంచి వేసినా అలాగే వేసినా పళ్ళు కింద తగులుతుంది. కారం మమ్మీ కారం అంటారు కదా, కాబట్టి ఇలా మిక్సీ పట్టేసినామంటే వాళ్ళకి తెలీదు, అడిగినా కానీ దాన్ని ఏదో ఒకటి మేనేజ్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఉద్దిపప్పు పొట్టుండేది ఉద్దిపప్పు వస్తుంది, అది వేసినాం నాన్న హెల్త్కి మంచిది అనేసి అని చెప్తే తినేస్తారు. ఇంకొకటి మిరియాలు చాలా మంచిది, ఈ చలికాలము కోల్డ్ అట్లా అవుతుంది కదా, ఇది బాడీ హీట్ ఎక్కిస్తుంది. కాబట్టి మిరియాలు కొద్దిగా యూజ్ చేయండి చలికాలము. ఇంకొక విజిల్ కూడా వచ్చేస్తూ ఉంది, స్టవ్ ఆపేయాలి. ఇంకా ఇప్పుడు స్టవ్ ఆపేద్దాము. ఇప్పుడు వడలోకి కావాల్సినవి కూడా వేసుకునేద్దాం. ఇప్పుడు మిక్సీ ఎత్తిపెట్టేయాలి, నాకు అడ్డంగా ఉంది. దీన్ని తీసి పక్కన పెట్టేసి సాంబార్ పొడి తెచ్చుకొని సాంబార్ తిరగబోయాలి. ఇంకా వడకి కావాల్సినవన్నీ వేసుకోవాలి, ఇడ్లీకి పెట్టాలి, ఇంకా బోల్డ్ అంత పని ఉంది నాకు. ఇప్పుడు సాంబార్ పొడి 1 2 3 స్పూన్లు వేసుకుంటున్నాను ఇక్కడ. ఇది నేనే తయారు చేసింది. ఈ సాంబార్ పొడి అందరి దగ్గర ఉండదు, అది కాకపోతే ఎంటీఆర్ సాంబార్ పొడి వాడండి, చూపిస్తాను అది కూడా. ఎంటీఆర్ సాంబార్ పొడి ఇదిను బాగుంటుంది, కాకపోతే ఇది నేను తయారు చేసుకున్నాను. ఈసారి నేను చేసేటప్పుడు మీకు మెజర్మెంట్ అంతా మీకు చూపిస్తాను. ఇప్పుడు సాంబార్ తిరగబాతికి పాత్ర పెట్టుకునేద్దాము. నేను ఇక్కడ ఎర్రగడ్డ వేయడం లేదు, కార్తీక మాసం తినని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఈ సాంబారు. ఇప్పుడు ఇది కప్పు చిన్నది అయిపోయింది, దీంతోకి సిఫ్ట్ చేసుకొని నీళ్ళు పోసి కలుపుకోవాలి సాంబారు తిరగబాత పెట్టేకి. ఇప్పుడు ఇది ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాము. పాత్ర ఉడికెక్కింది, ఇప్పుడు నూనె పోసుకుంటున్నా. ఇప్పుడు ఆవాలు వేసుకుందాము. ఇప్పుడు ఆవాలు చిట్లా పట్ల అయినాక కరివేపాకు వేసుకోవాలి. ఆవాలు చిట్లకు పోయినా అది రెడ్గా కనిపిస్తుంది, అట్లా కనిపించింది అంటే తినబుద్దే కాదు. కాబట్టి ఆవాలు బాగా చిట్లాలి. ఇప్పుడు కరివేపాకు, ఇప్పుడు ఇది కలిపి పెట్టుకున్నాం కదా ఈ సాంబార్ది, ఇది పోసేద్దాము. ఇప్పుడు దీన్ని బాగా కొంతసేపు కలుపుకోవాలి. అందరూ చేస్తారండి సాంబారు ఈ స్టైల్లో, ఎవరు చేసిండ్రు, నాదే వేరే స్టైలు. కాబట్టి నేను ఇట్లా చేసి చూపిస్తున్నాను. నా గురించి నీకు తెలియదు, నా దారి రహదారి. మామూలు సాంబార్ అందరూ చేస్తారండి, ఇట్లా ఎవరికి తెలియదు కదా, ఇది డిఫరెంట్గా ఉండాలి కదా, కాబట్టి మీకు డిఫరెంట్గా చూపిస్తాను నేను. ఇప్పుడు ఇది అయిపోయి వచ్చింది, కుక్కర్లో ఉండేది పోసుకుందాము. దీన్ని బాగా కలుపుకొని
ఇది చూడండి బాగా ఉడికిపోయింది అన్నీ. దీన్ని ఒకసారి కలుపుకునేద్దాం. పెసరపప్పు వేసినాం కదా, ఒట్టి పెసరపప్పు వేస్తే ఇంకా బంకగా వస్తుంది. కందిపప్పు వేసినాం కాబట్టి బాగా వచ్చింది, కలర్ కూడా బాగుంది. ఇప్పుడు దీన్ని పోసేద్దాం. దీనికి తగినన్ని నీళ్ళు, దీనికి నీళ్ళు వేసుకుందాము. సాంబారు గట్టిగా ఉంటేను బాగుండదు ఇడ్లీకి, కొంచెం పల్సగా ఉండాలి. కొంచెం కాదు, చాలానే పల్సగా ఉండాలి ఇడ్లీ సాంబార్ అంటేనే. ఈ సాంబారు పొంగల్కి కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు సాంబార్ ఈ పక్క పెట్టేస్తున్నాను. ఈ పక్క పెట్టేసి ఆ పక్క ఇడ్లీకి పెట్టేస్తాను. దీనికి కావాల్సినవి ఇంకా వేయాలి, వేస్తాను. టైం అయిపోతుంది పాప కాలేజీకి, కాబట్టి దీన్ని పెట్టేస్తున్నాను కుక్కరు ఇడ్లీకి. ఇప్పుడు సాంబార్లోకి ఇంకా ఉప్పు వేయలేదు, ఉప్పు వేద్దాము. ఇక్కడ ఈ సాంబార్కి 1 స్పూన్ వేస్తున్నాను, చూసి మళ్ళీ వేసుకుందాము. ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాం కదండి, చూడండి ఈజీగా వచ్చేస్తుంది తొక్కు బాగా. అందుకే వేడి నీళ్ళు పూసి నానబెట్టుకునేయాలి. ఇప్పుడు ఇది నీళ్ళు పోసుకునేద్దాం. కొద్దిగా నీళ్ళు వేసి కలిపి పోసుకునేద్దాం. ఇప్పుడు ఈ చింతపండు ఉంది కదండి, దీన్ని వేస్ట్ చేయకూడదండి. ఇడ్లీ పాత్రలో వేసేస్తున్నాను చూడండి. ఎందుకంటే ఇడ్లీ పాత్రలో కింద గారు కట్టకుండా ఉంటుంది కాబట్టి చింతపండు కానీ నిమ్మపండు కానీ వేస్తాను. కాబట్టి ఈ చింతపండు కలిపింది వేస్టే కదా, కాబట్టి దీంతోకి వేసేసి వదిలేస్తున్నాను. ఇప్పుడు ఇడ్లీకి రెడీ చేసుకుందాము. ఇది కొంతసేపు ఉడకాలి సాంబారు. దీన్ని మూత పెట్టేద్దాం, అది పాటికి అది ఉడుకుతూ ఉంటుంది. మనం ఇక్కడ ఇడ్లీ పెట్టేద్దాం. ఇప్పుడు ఈ సాంబార్ పొడి అందరి దగ్గర ఉండదు కదండి, కర్ణాటకలో ఉండే వాళ్ళ దగ్గర ఉంటుంది. లేనప్పుడు ఏం చేయాలంటే MTR సాంబార్ పొడి తీసుకుంటారు కదా, ఇదే లాగానే నీళ్ళలో కలిపే తిరగబాతు చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకి నూనె పూసుకునేద్దాము. ఇప్పుడు ఇడ్లీ పిండి కలుపుకునేకి సాల్ట్ వేస్తున్నాను. నేను పెట్టే ఇడ్లీ మెత్తగా వస్తుందండి, కాకపోతే నేను ఈరోజు ఇడ్లీ సోడా వేస్తాము అనేసి అది చూస్తున్నాను. ఇంకా దూదిలాగా వస్తుంది, చూద్దాం. కొద్దిగా వంట సోడా. ఇప్పుడు నీళ్ళు పోసి కలుపుకునేస్తాం. మనము ఇడ్లీకి కలిపేదంతానే ఉందండి, బాగా మెజర్మెంట్ వేసేదంతా కలిపేదంతా ఈ రెండిట్లోనే ఉంది. ఇక్కడ మన ఇంట్లో 3 పూట్ల ఇడ్లీ పెట్టినా తింటారు, ఎందుకంటే ఈ సాంబార్ స్పెషల్ అట్లాంటిది. ఇడ్లీ పెట్టేటప్పుడు చెప్పినాను కదండి, లాస్ట్ టైం మీకు రవ్వ ఇడ్లీలోనూ చెప్పినాను. ఇట్లా ఈ ఇడ్లీకి మధ్యలో ఈ ఇడ్లీ రావాలి, అది కింద కూడా అంతే. ఈ ఇడ్లీకి మధ్యలో ఈ ఇడ్లీ వస్తే అతుక్కోకుండా ఉంటుంది ఇడ్లీ ప్లేట్లకి, కాబట్టి నేను అట్లా పెడతాను. తెలియకున్న వాళ్ళు ఉంటారు కదా మా అక్క చెల్లెళ్ళు, వాళ్ళకి చెప్తున్నాను. సాంబార్లోకి కొత్తిమీర వేసుకుందాము. కడిగి పెట్టేసినాను, సన్నగా కట్ చేసి కొత్తిమీర వేసుకుందాం. అయిపోయిందండి, సాంబార్ కూడా అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసేసి దించేద్దాం. చూడండి సాంబార్ బాగా ఉడుకుతూ ఉంది. తరకారీ కూడా చూడండి ఏం కనిపిస్తలేదు, సన్నగా కట్ చేసుకుంటే కనిపించదు. ఇప్పుడు లాస్ట్ కొత్తిమీర వేసేస్తాం. ఇక్కడ నేను ఇంగు కూడా వేస్తలేదు, సాంబార్ పొడిలోనే కొట్టేసిన దాన్ని, కాబట్టి ఇంగు వేస్తలేదు. అయిపోయింది సాంబార్ రెడీ. సాంబార్ అయిపోయింది, మూత పెట్టేసి దించేస్తాము. ఇది ఆఫ్ చేయలేదు, స్టవ్ సిమ్లో పెట్టేద్దాం. ఇప్పుడు వడ కాల్చాలి కదా, దానికి పెనం పెట్టేద్దాం. ఈ పక్క ఇడ్లీ పెడతాను, ఈ పక్క వడకి పెనం పెడతాను. నూనె పోసేద్దాం. ఇక్కడ ఉద్ది వడకి నేను టెంకాయ వేస్తున్నాను, సన్నగా కట్ చేసి వేసుకోవాలి, బాగుంటుంది. ఉద్ది వడ టిఫిన్కి అయితే టెంకాయ వేస్తే బాగుంటుంది. అదే మధ్యాహ్నం లంచ్కి అయితే టెంకాయ వేయొద్దండి. ఎర్రగడ్డ, కొత్తిమీర, పచ్చిమిరపకాయ వేసుకుంటే అది ఇంకా బాగుంటుంది. టిఫిన్ కాబట్టి నేనేం వేస్తలేదు. పొద్దున్న టిఫిన్ ఇడ్లీ సాంబార్ చట్నీ అంటే పిల్లలకి కొంచెం బోర్ కొడుతుంది కదండి, అలాంటప్పుడు ఇలా ఉద్ది వడ కానీ మసాలా వడ కానీ 1-2 పెట్టినామంటే ఇష్టంగా తింటారు పిల్లవాళ్ళు. ఇక్కడ నేను నా కూతురికి అట్లే చేసి పెడుతున్నాను, కాబట్టి మీ పిల్లలకి అట్లే చేయాలనేసి చెప్తున్నాను. చెయ్యాలి కాదు, చేస్తారు అని. చూడండి టెంకాయ ఎంత చిన్న పీసులుగా కట్ చేస్తున్నానో, ఇలా కట్ చేస్తే కనిపించదు పిల్లవాళ్ళకి, తినేస్తారు.
ఇప్పుడు ఇందులో వేసుకునేద్దాం. మీ ఆప్షన్, మీకు కావాలంటే వేసుకోవచ్చు టెంకాయ, లేదంటే పర్లేదు మిరియాలు వలకేసుకోవచ్చు. మాకు అలవాటు కాబట్టి నేను టెంకాయ వేస్తున్నాను. కలుపుకునేద్దాము. ఇప్పుడు నూనె కాగిందో లేదో చూద్దాం. నూనె కాగింది. ఇప్పుడు వడ వేసుకుందాము. ఇట్లా నీళ్లు చేతికి తడుపుకోవాలి. ఇట్లా తమలపాకు ఉంటే తమలపాకుకి తడుపుకోవాలి. ఇప్పుడు ఒక్క సైడ్ని ఇంకా ఇట్లా తీసుకొని ఇట్లా పెట్టుకోవాలి. చాలామందికి ఉద్ది వడలు వేసేది కష్టము. ఇట్లా తూతి పెట్టుకొని ఇట్లా వేసుకోవాలి. ఈజీ అండి. వేసినామంటే మనకు రాని విద్య అంటే ఏది ఉండదు. ట్రై చేయాలంటే మనసు పెట్టాలే కానీ ఏ పనైనా చిన్న పనే. చాలామందికి రాదు కదా, అలాంటి వాళ్ళ ఇంట్లో టీ వడగట్టేది గరిటె ఉంటుంది కదా, దానిపైన ఇట్లా రౌండ్గా పెట్టేసి హోల్ పెట్టేసినామంటే చూడండి ఇట్లా ఇట్లా రౌండ్ పెట్టేసి ఇట్లా నీళ్ళలో మధ్యలో ఇట్లా చేసుకోవాలి. ఈ టెక్నిక్ తెలియక ఇన్నేళ్ళ నుంచి అనవసరంగా ఎన్ని షూస్ కొన్నానండి. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. మా పాపే వేసేస్తుందండి ఉద్ది వడ. ఇట్లా అయితే మా పాపకి ఇలా చెప్పించినాను. లాస్ట్ టైం దీపావళికి ఉద్ది వడ రుబ్బినాను, కాకపోతే ఒక్క పొద్దుకు మాత్రం చేసినాను. మళ్ళీ చేద్దామని అంటే నేను పడుకొని లేచి వచ్చేందరికి వడలు రెడీ అయిపోయింది. ఎట్లా చేసినావమ్మా అంటే గెరిటితో చేసినాను మమ్మీ, నువ్వు చేసింది నేను చూసినాను, ఈజీగా అయిపోయింది అట్లనేసి అంటుంది. ఇప్పుడు అయ్యింది, వేసేసినాము. గట్టి తీసుకుందాం. ఒకదానికొకటి ఇట్లా అతుక్కో ఉంటుంది, దాన్ని నిదానంగా ఇట్లా తీసుకునేయాలి. ఇప్పుడు వడలు తీసేద్దాము. ఏంది అక్క తెల్లగానే ఉంది వడలు తీసేస్తుంది అని అనుకుంటున్నారా? అది చూపిస్తాను. అదనే రాజీ ఫాస్ట్గా చేసే రాజీ కదా, కాబట్టి ఇలాంటి ఫాస్ట్ అంతా వెతుకుతుంది. ఇప్పుడు మళ్ళీ వడలు వేసుకుందాము. ఇడ్లీ కూడా అయిపోయింది, స్టవ్ ఆపేస్తున్నాను. ఇప్పుడు ఈ వడలు కూడా వేసేస్తున్నాను. మా ఇంట్లో శంకుతున్నారు పూజ, మా ఇంట్లో పూజ అవుతుంది. ఇప్పుడు అవి కూడా అప్పుడే కాల్చినాం కదా, అవి వేసేసినాను. ఇప్పుడు అన్నీ ఒకే పరి రోస్టెడ్ అవుతుంది, మన గ్యాసు సేవ్ అవుతుంది, టైము సేవ్ అవుతుంది. కాబట్టి నేను ఇట్లా వేస్తున్నాను. నేను ప్రెగ్నెన్సీ టైంలో నాకు ఉద్దివడ తినాలని అనిపించేది. బయట ఎప్పుడు హోటల్లోనే తింటాం, అది కాదండి, ఇంట్లో చేసి తినాలనిపించేది. ఒకసారి మా అమ్మని మా అత్తని అడిగినా, వీళ్ళిద్దరికీ రాదట ఉద్దివడ వేసేది. మళ్ళీ వండుకొని నాకు తినాలనిపిస్తుంది అంటే అంతా రుబ్బినారు, అంత మెజర్మెంట్ అంతా కరెక్ట్గానే వేసినారు. ఇట్లా తట్టి ఇట్లా వేసేది, ఇట్లా చిల్లు గారి పెట్టి వేసేది రాలేదు. అప్పుడు ఏం చేసినారు తెలుసా, వీళ్ళు బోండాలు వేసి ఇచ్చేసినారు నాకు. ఇదేంది మా బోండాలుగా ఉంది అంటే, నాన్న మాకు హోల్ పెట్టి వేసేకి రాలేదు నాన్న, కానీ ఇది ఉద్దివడే బోండాలు వేసినాము తిను అంటే టేస్ట్ మాత్రం ఇట్లే ఉన్నింది. కాకపోతే దానికి తూతు లేదు, బోండాల లెక్కలో ఉన్నింది. కాబట్టి ఇదేంది కర్మస్వామి ఉద్దివడ వేసేది రాలేదా అనేసి మళ్ళీ నేనే ఆలోచించినాను. నా సొంతంగా నేనే నేర్చుకున్నా ఉద్దివడ మాత్రము. ఇప్పుడు ఇడ్లీ తీసేద్దాము. ఇప్పుడు వడలు కూడా అయిపోయి వచ్చింది. మనము వడలు తీసుకున్నాకి బౌల్ తీసుకుందాము. చూడండి బాగా గోల్డెన్ కలర్లో వచ్చింది ఉద్దివడ. చూడండి ఇడ్లీ ఎంత మెత్తగా వచ్చిందో, పూలాగా వచ్చిందండి ఇడ్లీ, చాలా దూదిలాగా ఉంది చూడండి. ఇప్పుడు సాంబార్ వేసుకుందాము. చూడండి వడ ఎంత క్రిస్పీగా వచ్చిందో, మెత్తగాను ఉంది, పైన గరిగరిగాను ఉందండి. చూడండి చాలా మెత్తగా వచ్చింది.